మనమందరం ఏమనుకుంటాం? మానవ చరిత్ర అంటే రాతియుగంలో మొదలైంది, మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఈ కంప్యూటర్ యుగం దాకా సాఫీగా సాగిపోయిన ఒక ప్రయాణం అని. కానీ అసలు కథ అది కాకపోతే? ఒకవేళ మన కథ మధ్యలో ఆగిపోయి మళ్ళీ మొదలైతే? అవును, మనం అనుకుంటున్నట్టు మన చరిత్ర ఒక స్ట్రెయిట్ లైన్ అస్సలు కాదు. అది విరిగిపోయింది. ఒక భయంకరమైన, ప్రపంచాన్ని కుదిపేసిన ఒక పెను విపత్తు మన ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేసింది. మన గతం ముక్కలైపోయింది. 12800. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సరిగ్గా ఇన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒకే ఒక సంఘటన మన భూమి గతిని మార్చేసింది. అంతేకాదు, మన గతం నుంచి ఒక చాప్టర్ని మొత్తం తుడిచిపారేసింది. ఇది ఊహ కాదు, ఒక బలమైన సైంటిఫిక్ థియరీ. సో అసలు ఏంటి ఆ థియరీ? దాని పేరే యంగర్ డ్రేయాస్ ఇంపాక్ట్ హైపోథెసిస్. పేరు కొంచెం కష్టంగా ఉంది కదా. సింపుల్గా చెప్పాలంటే ఇది మన భూమికి, మన నాగరికతకు ఎవరో నొక్కిన ఒక గ్రేట్ రీసెట్ బటన్ లాంటిది. ఒకవేళ మనందరికీ తెలిసిన చరిత్రే కాకుండా దానికి ముందు మరో చరిత్ర ఉంటే, మనం పూర్తిగా మర్చిపోయిన ఒక ఆరంభముంటే, ఈ ఆలోచనే చాలా ఆసక్తిగా ఉంది కదూ. పదండి, ఈ మిస్టరీని ఛేదించడానికి, ఆ కోల్పోయిన ప్రపంచాన్ని వెలికితీయడానికి మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, ముందుగా మనం టైం ట్రావెల్ చేద్దాం. ఆ విపత్తు జరగడానికి ఠీక్ ముందు ప్రపంచం ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. ఆ కాలం ఒక రకంగా చెప్పాలంటే స్వర్ణయుగానికి చాలా దగ్గరగా ఉంది. ఆ టైంలో మంచు యుగం ముగిసిపోతోంది. హిమానీనాదాలు కరిగిపోతున్నాయి. భూమి అంతా పచ్చగా కళకళలాడుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో క్లోవిస్ అనే పేరున్న జాతి ఉండేది. వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ అన్మాట. వాళ్లతో పాటు భూమి మీద భారీ జంతువులు తిరిగేవి. ఊహించుకోండి, మముథ్లు, పెద్ద పెద్ద ఏనుగులు, కత్తుల్లాంటి కోరలున్న సేబోతూత్ పులులు, చివరికి కార్ సైజులో ఉండే తాబేళ్లు కూడా. అదొక అద్భుతమైన ప్రపంచం. అంతా ఎంత బాగున్నప్పుడు ఒక్కసారిగా ఏం జరిగింది? ఆ అందమైన ప్రపంచం ఏమైపోయింది? ఇప్పుడు మనం ఆ విపత్తు జరిగిన క్షణానికి వెళ్దాం. సైన్స్ ప్రకారం అసలు ఏం జరిగిందో, ఆ మిగిలిపోయిన ఆధారాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఈ థియరీ ప్రకారం ఒక పెద్ద తోకచుక్క ముక్కలైపోయింది. ఆ ముక్కలు నార్త్ అమెరికా ఐస్ షీట్ మీద ఒకేసారి బాంబుల్లా పడ్డాయి. ఆ దెబ్బకి ట్రిలియన్ల టన్నుల మంచు ఒక్క క్షణంలో ఆవిరైపోయింది. ఖండాల నిండా మంటలు. ఆ తర్వాత ఆ పేలుళ్ల వల్ల వచ్చిన దుమ్ము, ధూళి, పొగ మొత్తం ఆకాశాన్ని కమ్మేసింది. సూర్యుణ్ణి పూర్తిగా బ్లాక్ చేసేసింది. ఫలితం, వేడెక్కుతున్న మన భూమి సడన్గా ఒక ఇంపాక్ట్ వింటర్లోకి, అంటే మళ్లీ 1000 సంవత్సరాల పాటు సాగే కొత్త మంచుయుగంలోకి జారిపోయింది. ఒక డీప్ ఫ్రీజర్లోకి వెళ్ళిపోయినట్టన్మాట. దీనికి సాక్ష్యమేంటి అంటారా? సైబీరియా మంచులో దొరికిన మమూతులు. అవి మామూలుగా చనిపోలేదు. అవి అప్పటికప్పుడు గడ్డకట్టిపోయాయి. ఎంతలా అంటే కొన్ని మమూతుల నోళ్లలో అవి చనిపోయే ముందు తింటున్న పువ్వులు ఇంకా జీర్ణం కాకుండా అలాగే ఉన్నాయి. అంటే అది నమిలిమింగేలోపే గడ్డకట్టి చనిపోయిందనమాట. అంత పెద్ద జంతువు అలా సెకండ్లలో గడ్డకట్టాలంటే టెంపరేచర్ ఒక్కసారిగా -150°C పడిపోయుండాలి. ఇది మామూలు విషయం కాదు. ఏదో పెను విపత్తు జరిగితేనే ఇది సాధ్యం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ థియరీకి చాలా కీలకమైన సాక్ష్యం భూమి పొరల్లో దొరికింది. దాని పేరు బ్లాక్ మ్యాట్. ఇది ప్రపంచవ్యాప్తంగా సరిగ్గా 12800 సంవత్సరాల క్రితం నాటి పొరల్లో కనిపిస్తున్న ఒక పల్చని నల్లటి మట్టి పొర. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక సమాధిరాయిలాంటిది, ఒక యుగానికి ముగింపు పలికిన లైన్. ఈ బ్లాక్ మ్యాట్ కథ చాలా సింపుల్. పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వుతున్నప్పుడు ఈ నల్లటి పొరకి కింద బోలెడన్ని ఆధారాలు దొరుకుతాయి. మముత్ శిలాజాలు, క్లోవిస్ వాళ్ల ఆయుధాలు, పెద్ద పెద్ద జంతువుల అవశేషాలు. ఒకప్పుడు ప్రాణముట్టిపడిన ప్రపంచం కనిపిస్తుంది. కాని ఆ నల్లటి పొరకి పైన తవ్వితే ఏమీ లేదు. కంప్లీట్ సైలెన్స్. ఆ భారీ జంతువుల్లేవు, ఆ క్లోవిస్ మనుషుల్లేరు. అంతా ఒక్కసారిగా మాయవైపోయింది. అంటే ఆ బ్లాక్ మ్యాట్ ఏర్పడిన టైంలోనే అంతా ముగిసిపోయిందనమాట. సరే, మరి ఆ నల్లటి పొరలో ఏముంది? సైంటిస్టులు దాన్ని మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు వాళ్లకి షాకింగ్ ఆధారాలు దొరికాయి. అందులో నానో డైమండ్స్ ఉన్నాయి. ఇవి మామూలు డైమండ్స్ కాదు. ఆకాశం నుంచి ఏదైనా వచ్చి భూమిని బలంగా ఢీకొట్టినప్పుడు ఏర్పడే తీవ్రమైన వేడి, పీడనం వల్ల మాత్రమే ఇవి తయారవుతాయి. అంతేకాదు,
ఇరీడియం అనే మెట్లు కూడా దొరికింది. ఇది భూమి మీద చాలా అరుదు, కాని తోకచుక్కల్లో గ్రహశకలాల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇదొక పక్కా కాస్మిక్ ఇంపాక్ట్కి రుజువు. ఇప్పటివరకు మనం సైన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన పరిశోధనను కొంచెం పక్కకి తిప్పుదాం. జియాలజీ నుంచి మిథాలజీ వైపు. ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్కి మన ప్రాచీన కథలకేమైనా సంబంధముందా? ఒకసారి ఆలోచించండి. మన పురాణాల్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో కథల్లో మహాప్రళయం గురించి ఎందుకు చెప్తారు? ఇవన్నీ కేవలం కట్టుకథలా, లేకపోతే నిజంగా జరిగిన ఒక భయంకరమైన విపత్తుకి సంబంధించిన మసకబారిన జ్ఞాపకాలా? ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ కథలు ఒకేలా ఉంటాయి. బైబిల్లో నోవా, అతని పడవ, హిందూ పురాణాల్లో మనువు, అతని నావ, సుమేరియన్ల కథల్లో ఉత్నపిష్టిం. ఇలా 1-2 కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500కు పైగా సంస్కృతుల్లో ఈ జలప్రళయం కథ ఉంది. ఒకరితో ఒకరికి సంబంధం లేని ఈ పురాతన ప్రజలందరికీ ఒకే కథ ఎలా తెలిసింది? ఇక్కడే సైన్స్ మళ్లీ రంగంలోకొస్తుంది. ఆ పురాణ కథలకు ఒక సైంటిఫిక్ బేసుంది. మనం ముందు చెప్పుకున్నట్టు ఆ తోకచుక్క దాడి వల్ల ట్రిలియన్ల టన్నుల మంచు కరిగి సముద్రంలో కలిసింది కదా. జియాలజిస్టులు ఏం కనుక్కున్నారంటే, సరిగ్గా అదే టైంలో, అంటే 12,800 ఏళ్ల క్రితం సముద్ర మట్టాలు అకస్మాత్తుగా 400 అడుగులు పెరిగాయి. దీన్నే సైంటిస్టు మెల్ట్ వాటర్ పల్స్ 1B అంటారు. అంటే ఆ కథలన్నీ నిజమే కావచ్చు. సరే, విపత్తు జరిగింది, మహాప్రళయం వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? ఆ వినాశనం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మన గతం గురించి, మన భవిష్యత్తు గురించి ఇది ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం. గ్రాహం హ్యాంకాక్ లాంటి కొంతమంది పరిశోధకులు ఒక అడుగు ముందుకేసి ఒక సంచలన వాదన చేస్తున్నారు. వారి ప్రకారం ఈ విపత్తు, ఈ వరదల వల్ల మనకు తెలియని ఒక అడ్వాన్స్డ్ నాగరికత మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఆ నాగరికత నుంచి బతికి బట్టకట్టిన కొద్దిమంది ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదరి అక్కడున్న వేటగాళ్లకు తమ జ్ఞానాన్ని, టెక్నాలజీని అందించారు. అందుకే నాగరికత ఒక్కసారిగా మొదలయ్యింది. ఈ లాస్ట్ సివిలైజేషన్ థియరీకి బెస్ట్ ఎగ్జాంపుల్ టర్కీలో ఉన్న గొబెక్లీ టెపే. దీని వయసు సుమారు 12,000 సంవత్సరాలు. అంటే యంగర్ డ్రాయస్ విపత్తు జరిగిన వెంటనే దీని కట్టారు. మనం చదువుకున్న చరిత్ర ప్రకారం ఆ టైంలో మనుషులు కేవలం రాళ్లతో వేటాడేవాళ్లు. కాని గొబెక్లీ టెపేలో 20 టన్నుల బరువున్న రాతి స్తంభాలున్నాయి. వాటిమీద అద్భుతమైన శిల్పాలున్నాయి. ఈజిప్ట్ పిరమిడ్ల కన్నా 7,000 ఏళ్ల ముందే, అసలు నగరాలే లేని కాలంలో ఇంత పెద్ద నిర్మాణం ఎలా సాధ్యమైంది? కొంతమంది ఏమంటున్నారంటే, గోబెక్లీ టెపే కేవలం ఒక గుడి కాదు, అది ఒక మెమోరియల్. ఆ రాతి స్తంభాలపై ఉన్నవి జంతువుల బొమ్మలు కాదు, అవి నక్షత్రాల మ్యాపులు. సరిగ్గా ఆ తోకచుక్క భూమిని ఢీకొట్టిన ఆకాశాన్ని అక్కడ చెక్కారని వాళ్ల వాదన. అంటే ఆ విపత్తు నుంచి బతికినవాళ్లు భవిష్యత్తరాలకు పంపిన ఒక సందేశమది, ఒక హెచ్చరిక, ఆకాశాన్ని గమనిస్తూ ఉండండి అని. ఇందులో ఒక ఐరనీ కూడా ఉంది. ఈ విపత్తు ఒక ప్రపంచాన్ని నాశనం చేసింది, నిజమే. కాని అదే సమయంలో మన ప్రపంచానికి పునాది వేసింది. ఆ ప్రళయం తర్వాత వాతావరణం చాలా కఠినంగా మారింది. బతకాలంటే వేట ఒక్కటే సరిపోదు. అందుకే మానవులు వ్యవసాయం కనిపెట్టాల్సొచ్చింది. అంటే ఆ వినాశనం వల్లే మన నాగరికత మొదలైంది. ఒక రకంగా డిస్ట్రక్షన్లోంచే క్రియేషన్ పుట్టింది. చివరిగా ఈ యంగర్ డ్రాయస్ ఇంపాక్ట్ థియరీ మనల్ని ఆలోచింపజేస్తుంది. మన నాగరికత మనమనుకున్నంత శాశ్వతమైనది కాదు. ఈ విశ్వంలో మనం చాలా చిన్నవాళ్లం. చరిత్ర అంటే కేవలం రాజులు, రాజ్యాలు కాదు, ప్రకృతితో, విశ్వంతో మనిషి చేసిన పోరాటం కూడా. మరి ఆ గతం నుంచి మనమేమైనా నేర్చుకుంటున్నామా? అసలు ప్రశ్న ఇలాంటిది మళ్లీ జరుగుతుందా అని కాదు. అసలు ప్రశ్న మళ్లీ ఎప్పుడు జరుగుతుంది అన్నదే.